ఈరోజు ఒక ప్రశ్న ఏంటి అనండి ఈ సమయంలో మన జీవితం మొత్తాన్ని, మన జీవితంలో ఇప్పుడు వరకు జీవించిన మొత్తాన్ని కానీ ఏదైనా కానీ మన జీవితం మొత్తాన్ని ఒక రోజు ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ మీద ఒక స్క్రీన్ మీద వేసి చూపిస్తే నువ్వు కంఫర్టబుల్గా ఉంటావా? ప్రశ్న ఇంకొకసారి క్లియర్గా, ఈరోజు నువ్వు జీవించిన జీవిస్తున్న జీవితాన్ని కానీ ఒక స్క్రీన్ మీద, ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ మీద అందరికీ కనిపించే విధంగా బహిరంగంగా స్క్రీన్ మీద వేస్తే నువ్వు కంఫర్టబుల్గా ఉంటావా? క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే విధంగా నేను ఒక మాట చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఏ మాత్రం ఆయనలో లేదు అని అంటే, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చెప్పిన విధానాన్ని బట్టి మన జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు ఏంటి అని అంటే, కొన్నిసార్లు అందరికీ కనిపించేవి, మోస్ట్లీ అందరికీ కనిపించే విధంగా ఒక రకంగా ఉంటావు, నీకు ఒక్కడికే తెలిసే విధంగా ఒక రకంగా ఉంటావు. నీకు ఎవరికి కనిపించని జీవితాన్ని ఒకసారి బాహ్యంగా ప్రపంచం మొత్తం చూసే విధంగా ఒక్కసారి చూస్తే నువ్వు ఎలా ఉంటావు? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇక్కడ ఏమై ఉంటున్నాడంటే వెలుగై ఉన్నాడు. దేవుని యందు చీకటి ఏమాత్రము నిలువలేదు. చీకటి అని అంటే ఏంటి? నువ్వు డార్క్ మోడ్లో నువ్వు జీవించే జీవితం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో ఎలాంటి వీటిల్లో కానీ నువ్వు జీవించే జీవితం అనేది ఒక వాల్ పేపర్ మీద కానీ సంథింగ్ ఏం చేస్తావు అంటే, అందంగా లేని అందాన్ని ఏదో కొని తెచ్చి చూపించుకుంటూ ఉంటావు. ఒక థంబ్నెయిల్ మీద కానీ, ఒక ప్రొఫైల్ పిక్ మీద కానీ, సంథింగ్ వీటి మీద ఏం చేస్తావు? ఫేస్బుక్లో, వాట్సాప్లో లేని అందాన్ని చూపించుకుంటూ ఉంటావు. ఈ లోకంలో జీవితం అది ఒక ప్రొఫైల్ పిక్ మీద కాబట్టి నీకు అర్థమవుతుంది. కానీ నీ జీవితంలో కూడా ఏం చేస్తున్నావు అంటే, కొన్ని సందర్భాల్లో, మోస్ట్లీ చాలా సందర్భాల్లో నీలో తెలియని ఒక మంచితనాన్ని కానీ, తెలియని ఏదో ఒక దాన్ని ప్రపంచానికి చూపించుకుంటూ ఉంటావు. కానీ రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటి అంటే నీకు తెలుసు. రియాలిటీ ఏంటి అని అంటే, నువ్వు జీవించే జీవితం డార్క్ మోడ్లో నువ్వు చేస్తావు కదా. నీ గూగుల్ హిస్టరీది, నీ యూట్యూబ్ చాట్ హిస్టరీ, ఏదైనా వాట్సాప్లో చాట్ హిస్టరీ, పర్సనల్ చాట్ హిస్టరీ, ఇది చీకటి జీవితం. అంటే నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేనేదో అందంగా కనిపిస్తున్నాను, నా జీవితం అందరికీ కనిపించే విధంగా అందంగా ఉంది అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీ డార్క్ మోడ్లో నువ్వు చేసే పాపాలు కానీ, పర్సనల్ చాట్ హిస్టరీలో నువ్వు చేసే పాపాలు కానీ, గూగుల్ హిస్టరీలో సంథింగ్ నువ్వు చేసే బ్రౌజింగ్ హిస్టరీలో నువ్వు చేసే పాపాలు కానీ అన్నీ కూడా దేవుడికి తెలుసు. వెలుగునందు చీకటి ఏ మాత్రము నిలువలేదు. దీనికి ఏం చెప్తున్నాడంటే దేవుడు, చూడండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రము లేదు. వెలుగంటే ఏంటి? వెలుగంటే ఏంటి అని అంటే, వెలుగు దాచిన దాన్ని బయట పెట్టేది. వెలుగులో ఏంటంటే, నువ్వు ఏదైనా దాచిపెట్టావు చీకట్లో, వెలుగు ఏం చేస్తుంది అంటే, వెలుగు ఒకసారి వెలగంగానే చీకట్లో ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని బయట పెట్టేస్తుంది. వెలుగు ఒకసారి వచ్చిందంటే చీకట్లో నువ్వు దాచిందైనా కానీ మొత్తం బయటకు వచ్చేయాల్సింది, ఏమాత్రం దాగదు. దారిని చూపించేది, జీవాన్ని ఇస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. వెలుగు అనేది ఏంటి అని అంటే దారిని చూపిస్తుంది. ఒక పాపంలో ఉన్నావు అనుకో, దారి కనిపించకుండా ఉందనుకో, ఒకసారి వెలుగేయంగానే దారి చూపిస్తుంది, జీవాన్ని తీసుకెళ్తుంది. ఎక్కడైతే నువ్వు ఏది తెలియకుండా ఉన్నప్పుడు నీ మార్గం ఇది అని తీసుకెళ్తుంది. అలాంటి వెలుగు ఎవరు అని అంటే మన దేవుడు. అర్థం చేసుకుంటున్నారా? అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈరోజు జీవితం కొనసాగిపోతుంది, ఎవరో చూడట్లేదు అని. కానీ నువ్వు జీవించే జీవితం ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. చీకటి ఏమాత్రం దాగదు. నువ్వు ఎంత దాయాలని చూసినా దాగదు. ఎవరికి దాస్తావనంటే ఈ ప్రపంచం ముందు నువ్వు దాచుకోవచ్చు, ప్రపంచం ముందు దాచుకుని చూపించుకోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. దీనికి సంబంధించి కీర్తనల గ్రంథంలో 139వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటాడంటే, చీకటి కూడా నీకు చీకటి కాదు అని దావీదు గారని. చీకటి కూడా చీకటి కాదు, చీకటి కాదు దేవుడికి. ఎలాగంటే నీకు చీకటిలాగా ఉండొచ్చు అది, కానీ దేవుడికి మాత్రం అది చీకటి కాదు. దేవుడికి అన్నీ స్పష్టమే.
దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు జీవితంలో ఏదైతే జీవితం నువ్వు దాచుకున్నావో ఎవరికి కనిపించకుండా, ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, డార్క్ మోడ్లో నువ్వు చేసేది, ఇలాంటి నేను ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తున్నా. ఇలాంటివి నీ మనసులో ద్వేషం కావచ్చు, కోపం కావచ్చు, స్వార్థం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నువ్వు దాచుకున్న చీకటి ప్రాంతాలే, చీకటి కోవలోకి వచ్చేవే. నీ చీకటికి సంబంధించిన జీవితంలో ఉన్న క్వాలిటీస్, నీ యొక్క క్వాలిటీస్ అవన్నీ కూడా. ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్నాయి, కానీ నీ మనసులో ఉన్నది కూడా చూసే దేవుడు ఏంటి అంటే యేసుక్రీస్తు వెలుగు. ఆ వెలుగు ఒక్కసారి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవుడికి అన్నీ కూడా స్పష్టమే. నువ్వు బయటికి ఎంత నటించినా దేవుడికి అన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత ఏమంటున్నారంటే దానిలో కంటిన్యూగా చదువుకుంటే 8వ వచనంలోకి వెళ్తే, మనము పాపము లేని వారమని చెప్పిన ఎడల మనము మనల్ని మోసపరుచుకుందుము. మనం పాపం లేని వారము అంటే నువ్వు నటిస్తూ ఉంటావు. నువ్వు అనంటే మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు, నువ్వు చూస్తున్న నువ్వు నటించుకుంటూ ఉండొచ్చు. అంటే ఒకరి మీద స్వార్థం, ఈర్ష్య, కోపం పెట్టుకుని దాచుకుని ఉంటూ ఉండొచ్చు. కానీ అది వెలుగుకు తెలుసు. చీకట్లో నువ్వు దాచుకుంటున్నావు, మనసులో దాచుకుంటున్నావు. హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. ఆయనకు అన్నీ స్పష్టమే అనే ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. క్రైస్తవుడిగా నువ్వు ఈరోజు బతుకుతున్నావు అనంటే దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ స్పష్టమే, దేవుడికి అన్నీ కనిపిస్తాయి అని నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు చీకటి ప్రాంతాల్లో చేసేవన్నీ కూడా దేవుడికి తెలుసు అని అనుకున్నప్పుడు నీకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 3 ఆప్షన్లు ఏంటి అని అంటే దాచుకోవడం, సమర్థించుకోవడం, ఒప్పుకోవడం. ఏం చేయొచ్చు? నువ్వు దాచుకోవచ్చు. దాచుకుందామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుడికి కనిపిస్తుందని తెలిసినప్పుడు నువ్వు దాచుకుంటానికి వీలు లేదు. నువ్వు దాచుకుని ఏం చేసుకుంటావు అంటే దాచుకుంటున్నాను అని అనుకుంటావు అంతే. అది నీ మూర్ఖత్వం, లేదంటే నీ అజ్ఞానం. ఏం చేసుకోవచ్చు? సమర్థించుకోవచ్చు. నేను ఇది చేస్తున్నాను, ఇది కరెక్టే అంటే నీ తప్పును కూడా నువ్వేం చేస్తావు? కరెక్ట్గా సమర్థించుకుంటావు. అది మనిషిలో ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్లో ఉన్న ఒక క్వాలిటీ అనమాట. ఏంటి? నేను చేసింది తప్పు అని తెలుసు, కానీ నువ్వేం చేస్తావు? నీకు నువ్వు సమర్థించుకుంటావు కరెక్టే. నీ హృదయం ఏం చెప్తుందంటే లోపల నుంచి ఏదో చెబుతూనే ఉంటుంది, కానీ నువ్వేం చేస్తావు అంటే నిన్ను నువ్వు సమర్థించుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవరినో చేయట్లా, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కాబట్టి ఒకసారి ఆలోచించు. 3వ ఆప్షన్ ఏంటి అని అంటే ఒప్పుకోవడం. ఎవరి దగ్గర? అన్నీ స్పష్టంగా కనిపించే వెలుగై ఉన్న దేవుని దగ్గర నీ యొక్క పాపాన్ని ఒప్పుకోవడం. ఇది తెలివిగల మనిషి, క్రైస్తవుడు చేసే పని. ఒప్పుకోవాలి. నువ్వెంత దాచుకున్నా, ఎంత సమర్థించుకున్నా, దేవుడు వెలుగై ఉన్నప్పుడు చీకటి ఏమాత్రమూ దేవుళ్ళో ఉండలేనప్పుడు ఎంతకాలం దాచుకుంటాం? పాపం అంటే పెద్దదా చిన్నదని ప్రతిదీ పాపమే. స్వార్థము, ద్వేషము, పగ, కోపం అన్నీ పాపాలే. ఇవన్నీ కూడా చీకటికి సంబంధించిన క్వాలిటీస్. నువ్వు ఎంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా దాగవు. అర్థమైందా? కాబట్టి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే ఒప్పుకోవాలి. తర్వాత 9వ వచనం చూస్తే మన పాపములు ఒప్పుకొని నెడల ఆయన విశ్వాస పాత్రుడును నీతిమంతుడు మన పాపములను క్షమించును. ఇది తెలుసుకోండి. మనం ఒప్పుకున్నాము అనంటే మన పాపములు మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయును. ఇది అర్థం చేసుకోవాలండి ఈ రోజున క్రైస్తవం అనేది. ఎలా అనంటే మనం పాపంలో ఉన్నవాళ్ళం. పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతకాలం అని దాచుకుంటావు? ఎలా అని దాచుకుంటావు? ఎన్నని దాచుకుంటావు? నువ్వు దాచుకోలేవు, సమర్థించుకోలేవు. కాబట్టి దేవుడు నీతిమంతుడు గనక, మన కోసం ప్రాణం పెట్టి చనిపోయిన వాడు గనక, అంత ప్రేమ ఉన్నవాడు గనక మనల్ని ఏం చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి ఒప్పుకుంటావో నేను క్షమిస్తానన్నాను. దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నాడు అంటే అందరూ మారాలని. ఆ మారాలి అనే అందరిలో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు ఎలాంటి చీకట్లో ఉన్నావు, ఎలాంటి పాపంలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఆ చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి నువ్వు చేయాల్సిన పని 1 దాచుకోవడం కాదు, 2 సమర్థించుకోవడం కాదు. చేయాల్సింది ఒప్పుకోవడం. ప్రభువా, నేను పాపిని, నాలో ఈ పాపం ఉంది, నీకు అన్నీ స్పష్టమే కదా, నేను చేసిన పాపాలన్నీ స్పష్టమే కదా,
కాబట్టి నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా పాపంలో నుంచి విడిపించు అని దేవుడి దగ్గర నువ్వు వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు. దీనికి సంబంధించి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నారంటే, పౌలు గారు ఏమంటున్నారు, మనము పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించెను. మనం పాపులమై ఉండగా దేవుడు మన కొరకు మరణించాడంటే ఏం చేశాడు అని అంటే, నీ పాపాన్ని అందరి ముందు చూపించడానికి కాదు, నీ పాపాన్ని క్షమించడం కోసం. నీ పాపాన్ని అందరి ముందు ఎక్స్పోజ్ చేయడానికి కాదు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళి ప్రభువా నేను పాపిని అని రహస్యమందు చేసే ప్రతిదీ నేను చూస్తున్నాను అన్నప్పుడు, నువ్వు వచ్చేసి ఒంటరిగా కూర్చుని ఒక గదిలో ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించు తండ్రి అన్నప్పుడు అది కూడా చూస్తాడు. నువ్వు పాపం చేసినప్పుడు చూసిన దేవుడు ఆయన ఎప్పుడైతే ప్రత్యాతాపంతో ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించు తండ్రి, నీకు అన్ని స్పష్టమే కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని అడిగిన మాట కూడా వినే దేవుడు, అని అడిగిన సందర్భాన్ని కూడా చూసే దేవుడు. ఇది గుర్తుంచుకో. కాబట్టి ఆయన నీ పాపాన్ని ఎక్స్పోజ్ చేశాను ప్రపంచం మొత్తానికి చూపించట్లా. నీకు తెలుసు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసిన పాపం నీకు తెలుసు, నువ్వు చేసిన పాపం దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు అన్న విషయం కూడా క్రైస్తవుడిగా జీవిస్తున్నా తెలుసు, నీకు తెలుసు. తెలిసి కూడా ఎంతకాలం దాచుకుంటావు, ఎంతకాలం సమర్థించుకుంటావు? ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఈరోజు ఒప్పుకో. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. ఒకసారి వచ్చి ప్రభువాని నా పాపం చేయకుండా ఉండాల్సింది, నా కొరకు మరణించావు కదా అనేసి నువ్వు దేవుని దగ్గర పాప క్షమాపణ అడుగు. తర్వాత దీనికి ఏమంటున్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, నేనే లోకమునకు వెలుగు అంటే, నేనే లోకమునకు వెలుగు అనంటే, వెలుగు అనేది ఒక సిద్ధాంతమో ఒక మతమో ఏదో కాదు. వెలుగు అంటే ఒక మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నప్పుడు ఆయన యందు తప్ప మనకి రక్షణ ఎక్కడా లేదు. ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయనకి అన్నీ స్పష్టమే అన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేయకూడదు చేశాను, నువ్వు చూస్తున్నావు అన్న విషయం నాకు ఈ సమయంలో అర్థమైంది అని నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చదివిన తర్వాత 10వ వచనం కూడా ఒకసారి చదువు. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధకునుగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇప్పుడు ఇదంతా చదివిన తర్వాత మీకు ఒక ప్రశ్న, మీరు చీకట్లో ఉండాలనుకుంటున్నారా లేదా వెలుగులో నడవాలనుకుంటున్నారా? చీకట్లో ఉండాలి అని అనుకుంటే ఉండొచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు. కానీ ఒకానొక రోజు వస్తుంది. ఆ ఒకానొక రోజు వచ్చినప్పుడు నీవు చీకట్లో చేసిందంతా కూడా స్పష్టమయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు బాధపడతావు. నిన్ను వచ్చేసేసి నేను మొదట్లో అడిగిన ప్రశ్నలాగా ఒక ప్రొజెక్టర్ వేసేసి నీ జీవితాన్ని స్క్రీన్ మీద వేసి ప్రపంచం మొత్తానికి చూపిస్తానని దేవుడు అంటలేదు. నువ్వు రహస్యంగా వచ్చి 4 గోడల మధ్యలో వచ్చి ప్రభువా నేను ఈ పాపం చేశానని ఒప్పుకో, అది చాలు అంటున్నాడు. ఒప్పుకో, క్షమాపణ అడుగు, ప్రత్యాత్తాపడు. నిజాయితీగా నేను తప్పు చేయకుండా ఉండాల్సింది అని దేవుడి దగ్గర ప్రత్యాత్తాపడి క్షమాపణ అడుగు. అది చూచే దేవుడు. అది చూసిన తర్వాత నీకు ఒక మార్గాన్ని చూపించే దేవుడు. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. వెలుగులో నిలవడం అంటే పర్ఫెక్ట్ అవ్వడం కాదు. వెలుగులో ఉండడం అంటే దేవుని ముందుకు వచ్చావు, దేవుని ముందుకు ఎప్పుడైతే, ఇది జాగ్రత్తగా ఉండండి, చాలా మంది ఎక్కడ ఆగిపోతారంటే ఎక్కడ ఆగిపోతారు. వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ప్రత్యాత్తాపడి మారు మనసు పొందుతో వెలుగులోకి వచ్చి రాగానే నువ్వు పరిశుద్ధుడు అయిపోవు, పర్ఫెక్ట్గా అయిపోవు, నిజాయితీగా దేవుడి ముందు నిలబడతావు. ఇంకొకసారి, నువ్వు ఎప్పుడైతే వెలుగులో వచ్చి నీలో ఉన్న చీకటిని తీసేసి చీకటి మొత్తాన్ని ఓపెన్ చేసి దేవుడి ముందు ఓపెన్ చేస్తావో, దేవుడి ముందు ఒప్పుకుంటావో, ఆ వెలుగుని ఎప్పుడైతే నీలోకి రాణిస్తావో, ఆ వెలుగులోకి నువ్వు వచ్చి ఎప్పుడైతే నుంచుంటావో అప్పుడు మొత్తం నువ్వు పర్ఫెక్ట్ అయిపోవు. పర్ఫెక్ట్గా అవుతావు అని కూడా దేవుడు చెప్పట్లేదు. ఏం చేస్తావు అంటే నిజాయితీగా వచ్చి దేవుడి ముందు నిలబడతావు. దేవుడు చూసుకుంటాడు. నువ్వు వచ్చి నువ్వు ఫస్ట్ చూపించుకో, ప్రభువా నా జీవితం ఇది, నేను ఈ పాపం చేశాను, నీకు నువ్వుగా వచ్చి దేవుడి దగ్గర ఒప్పుకో, నిలబడు, చూపించు, ఒప్పుకో. నువ్వు చేసిన పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎలా తీసుకెళ్లాలో అలా నడిపిస్తాను నిన్ను.
నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా నువ్వు ఒప్పుకుంటావో దేవుడికి తెలుసు నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటున్నావా, నామమాత్రంగా ఒప్పుకుంటున్నావు, ఏదో అలవాటుగా ఆచారంగా ఒప్పుకుంటున్నావు, ఇవన్నీ తెలుసు దేవుడికి. నువ్వు ఎప్పుడైతే నిజంగా పశ్చాత్తాపడతావో నీకు ఒక మార్గం చూపిస్తాడు దేవుడు. ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు, నీకు ఒక సమయం ఇస్తున్నాడు దేవుడు. ఓపికతో చూస్తున్నాడు. అందరూ మారు మనసు పొందవాలని ఓపికతో చూస్తున్నాడంట దేవుడు. కాబట్టి ఈ మాటలు నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలా ఉండాలనుకో, చీకట్లోనే దాచుకుని నీ జీవితాన్ని చీకట్లోనే సమర్థించుకుంటూ ఆ చీకట్లోనే బ్రతికినన్నాళ్ళు అలాగే చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళాలనుకుంటున్నావా? లేదా ఒక్కసారి నా జీవితం ఇది ప్రభువా, నన్ను క్షమించు అని నీకు నువ్వు మొత్తం ఓపెన్ చేసి జీవితం మొత్తాన్ని దేవుడి ముందు ఓపెన్ చేసి నుంచుంటే దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇస్తాడు. నువ్వు నడవడానికి, నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు దేవుడు. ఆయన ఆత్మశక్తిని నీకు తోడుగా ఉంచి ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాడు. దీన్ని అర్థం చేసుకుని ఒకసారి ఆలోచించి ఈ క్షణమే దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించండి. మీ పాప క్షమాపణ కోసం మాత్రమే, మీలో ఉన్న చీకటిని చూపించడం కోసం మాత్రమే.